కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా. రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడ్డది, రైతు ఆనందం కోరుకుంది. కాబట్టి ఈ రోజు కూడా పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆగిందన్న దాన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాస్తవానికి నిన్నటికే 9 రోజులు, మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాలేవు వస్తలేవని. ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీకు కొంత ఓపికలు ఉండాలి. 9 రోజులలో 9,000 కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్నటి వరకు 9 రోజులు అయింది. 9 రోజులలో ఈ ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా, అర్హులున్నటువంటి రైతులకు అందరికీ కూడా ఈరోజు రైతు భరోసా వేయడం జరిగింది. ఈరోజు ప్రతిపక్షాలు స్వార్థాల గురించి, వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మన రైతును రెచ్చగొడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే ఇప్పుడు ఉన్నటువంటి వేదికల్లో విమర్శలు ప్రతి విమర్శలు కాదు. మీ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు పొందడానికి ప్రయత్నం చేశారు. కానీ మా పాత్ర పెద్దది. మేము అధికారంలో ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మేము మా ప్రభుత్వాన్ని వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దు, కంటితడ పెట్టొద్దన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు రైతులకు అందరికీ కూడా దాదాపుగా మరి గుమ్మడిదల మండలితో కలుపుకొని 28,000 మంది రైతులకి ఈరోజు దాదాపుగా 18 కోట్ల చిల్లర ఈరోజు పటాన్చేరు నియోజకవర్గ రైతులకు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.